హాయ్ అండి. ఇవాళైతే కొన్ని మొక్కలు అయితే వచ్చినాయి అనమాట. సో ఇవి వచ్చేసి హెర్బ్యూరా అనే పేజ్ నుంచి తెప్పించుకున్నాను. ఎడీనియం ప్లాంట్స్ అనమాట. వీళ్ళ దగ్గర స్పెషల్ ఎడీనియమ్స్ అన్ని మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో నాకు కావాల్సిన కొన్ని కలెక్షన్స్ అయితే తెప్పించుకున్నాను. సో అవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీకు చూపించినట్లుంటుంది. అండ్ ఎడీనియమ్స్ మెయింటెనెన్స్ కూడా తెలుస్తుంది కదా అని ఇవాళ వీడియో చేస్తున్నాను అనమాట. నమస్తే, నేను కమల. వెల్కమ్ టు మా బృందావనం. సో ఫస్ట్ వచ్చేసి అన్బాక్సింగ్ చేసేద్దాము. మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో చూసేయాలని ఆతృత నాకు. సో ఎప్పుడు ఆర్డర్ పెట్టినా సరే వచ్చేలోపు నాకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఎలా వస్తున్నాయో ఏంటో, అసలే టెంపరేచర్స్ కూడా పెరిగినాయి కదా అని. సో ఫస్ట్ ఒక్కొక్క ప్లాంట్ తీసి చూద్దాము అది హెల్తీగా ఉన్నాయో లేదో. మొత్తం నేను 6 మొక్కలు పెట్టానండి. 6 మొక్కలు కూడా నిజంగా చాలా బాగా వచ్చినాయి హెల్తీగా. సో చాలా రోజులు అంటే ఈసారి ట్రాన్స్పోర్ట్లో నాకు ఇంచుమించు ఒక 1 వీక్ పట్టిందనమాట. సో అందుకు భయం. ఒక 4-5 డేస్కి అలా వచ్చేస్తే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్యాకింగ్లో ఉంటాయి కదా. సో ఏమైపోతాయి అనే టెన్షన్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ హెల్తీగా ఉంది. అండ్ కార్డెక్స్ కూడా చక్కగా బాగుందనమాట హెల్తీగా. ఇవన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్సే, ఎందుకంటే సీడ్ ద్వారా గ్రో చేసితేనే మీకు కార్డెక్స్ అనేది బలంగా చూడటానికి అందంగా ఉంటుంది. సో అలాగా గ్రో చేసిన తర్వాత వాటికి వేరే కలర్స్ తీసుకొచ్చి గ్రాఫ్ట్ చేస్తారనమాట. సో అన్ని మొక్కలు అలాగా గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలే. సో నా దగ్గర ఎల్లో లేదు, వైట్ లేదు. సో ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయిలేండి. మీకు అవన్నీ కూడా నెక్స్ట్ టైము మేబీ ఒక 1 ఇయర్ పట్టొచ్చు. సో అవి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వీడియోస్లో చూద్దరు. కానీ కొన్ని వీటికైతే మొగ్గలు కూడా ఉన్నాయండి. మేబీ త్వరగా రావచ్చు అనుకుంటున్నా. సో మొత్తం 6 మొక్కలు వచ్చేసినాయి. ఇప్పుడు వీటికి సాయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం నేను వచ్చేసి గార్డెన్ సాయిల్, అలాగే మాన్యూర్ అంటే పశువుల గెత్తము, అలాగే ఇసుక ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను. దాంతోపాటు కొంచెం వేపపిండి, అలాగే కొంచెం ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట. వీటితో పాటు ఇంకా సూడోమోనాస్, ఇంకా ట్రైకోడర్మా కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఈసారి వచ్చేసి సాఫ్ కూడా యాడ్ చేశానండి, ఎందుకంటే వీటికి కొంచెం త్వరగా ఫంగస్ అనేది ఏర్పడుతుంది కదా. సో ఈసారి సాఫ్ కూడా యాడ్ చేసా. కొంచెం ఆ క్లిప్స్ మిస్ అయినాయి. అండ్ మొన్న అన్నీ పెయింట్ చేసి ఉంచుకున్న చూడండి, అందులో కొన్ని అయితే మొక్కలు వేసేసాను. ఇంకొక 5 కుండీలు మిగిలినాయి. సో ఈవేళ ఈ 5 కూడా మొక్కలు వేసేస్తున్నాను అనమాట. వీటి కోసమే అన్నట్టు ఈ 5 వెయిట్ చేస్తున్నాయి. సో హోల్స్ కూడా ఈ కుండీలకి చాలా ఎక్కువ ఉంటాయండి. సో మనకి ఎడీనియమ్స్కి ఎప్పుడు వాటర్ అనేది నిలబడి ఉండకూడదు అనమాట. కుండీలో ఎప్పుడు నీరు నిలబడి ఉండకూడదు. నిలబడి ఉంటే మొక్క కుళ్ళిపోతుంది. నీరు చాలా తక్కువ నీరు కావాలి ఎడీనియమ్స్కి, ఎందుకంటే ఇవన్నీ ఎడారి మొక్కల్లాగే, డెజర్ట్ రోజ్ అంటారు దీన్ని యాక్చువల్గా. సో తక్కువ వాటర్ ఉండాలి కాబట్టి మనం శాండ్ కూడా మిక్సింగ్ సేమ్ ఈక్వల్ రేషియోలో తీసుకున్నాము. మట్టితో పాటు తేమ కావాలి, కానీ అలా తేమను పట్టి ఉంచకూడదు అనమాట మట్టి. సో అలాగా మనం సాయిల్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఈవేళ అయితే ఈ 5 కుండీల్లోనే వేసైపోతున్నాను. మొత్తం నేను తెప్పించినవి 6 కదండి. సో అందుకని ఒక చిన్న మొక్కలే కాబట్టి ప్రస్తుతానికి నా దగ్గర వేరే పాట్ కూడా లేదు. సో అందుకని ఒక కుండీలో మాత్రం 2 మొక్కలు వేసేసాను అనమాట. మిగిలినవన్నీ సింగిల్గా పెట్టుకున్నా. సో ఇదండి సాయిల్. ఎప్పుడు సరే ఎడీనియంకి డ్రైగా ఉండేలా చూసుకోండి. వాటరింగ్ కూడా వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది, ఎక్కువ ఓవర్ వాటరింగ్ అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపించాలి. మర్చిపోతున్న ప్రతిసారి మన కూరగాయలు హార్వెస్ట్ చేసుకుని ఇందులో పడి ఎప్పుడైనా మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను. ఎవరైనా స్పేస్ ఉంది కానీ మెయింటైన్ చేయలేము, కానీ మాకు పువ్వులు అంటే ఇష్టం అనుకునే వాళ్ళకి ఎడీనియమ్స్ అసలు నిజంగా బెస్ట్ చాయిస్ అనమాట. ఈ మధ్య గ్రూప్లో మంచి మంచి కలర్స్ చూస్తూ అస్సలు నాకు మనసు ఆగట్లేదు. ఎలాగైనా తెచ్చుకోవాలనుకున్నా ఇవాళ నాకు అనుకోకుండా మంచి రేట్కి వచ్చినాయి. సో ఇది నేను వెతికి తెచ్చుకున్నానండి. నేనేం ప్రమోట్ చేయట్లేదు ఏ ఛానల్ని కూడా. మీరు చూసి తీసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం. సో నేను తీసుకున్నవి అయితే మాత్రం సాటిస్ఫై అనమాట. కార్డెక్స్ అది కూడా చక్కగా బాగుంది, మొక్కలు కూడా హెల్తీగా ఉన్నాయి. సో ఇవన్నీ నేనేంటంటే ఒక 1 వీక్ షేడ్లో పెడతాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ సన్కి పెట్టేయచ్చు అనమాట. వీటికి ఎండ ఎక్కువైనా ఏం కాదండి, ఎంత ఎండ ఉంటే అంత మంచిగా పూస్తాయి అనమాట. మెయిన్ సమ్మర్లో బాగా పూస్తాయి పువ్వులు చెట్ల నిండా. ఎంత సన్లైట్ ఉన్నా సరే ప్రాబ్లం ఉండదు. సో వీళ్ళు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో కూడా మీకు చూపించడం కోసం తీస్తున్నాను. తెచ్చిన వెంటనే తీసేయాలి, అవి ఎలా ఉన్నాయో ఏంటో అని ఎప్పుడు మొక్కలు తెచ్చుకున్నప్పుడు అదొక భయం అయితే ఉంటుందన్నమాట.
ప్రతిసారి కూడా. అసలు ఇందులో ఉన్నన్ని కలర్స్ కలెక్షన్ ఇంకా వేరే మొక్కల్లో ఉండదేమో అనిపిస్తుందండి. గులాబీలు కూడా బాగుంటాయి, బట్ ఇందులో ఏంటో డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి నిజంగా. ఇంతకు ముందు అంటే ఒక 10 years బిఫోర్ నా దగ్గర ఉండేది ఫస్ట్ ఎడీనియమ్స్. అప్పుడు ఏమి ఉండేవి కాదు, సింగిల్ పెటల్ పింక్ కలర్ ఒకటే ఉండేదన్నమాట. ఆ పింక్లోనే కొంచెం డార్క్ లైట్ షేడ్స్ అలా ఉండేవి. ఆ తర్వాత స్లోగా వైట్ కలర్ వచ్చింది. సో ఇప్పుడైతే మరి ఇంకా చెప్పనక్కర్లేదు, ఎన్ని మంచి కలెక్షన్స్ వస్తున్నాయో, మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి, కలర్స్ అన్నీ కూడా. సో ఇదండి, ఇంకా ఈ సమ్మర్లో యాక్చువల్గా ఇంకేం మొక్కలు పెట్టకూడదు, ఇవి ఓన్లీ ఎడీనియమ్స్ కదా అని తెప్పించేసాను. ఎండలు తగ్గిన తర్వాత ఇంకెవరైనా తెచ్చుకొని పెట్టుకుంటే మంచిది. ఓన్లీ ఎడీనియమ్స్ వరకు పర్వాలేదన్నమాట, మిగిలిన మొక్కలు ఏవి కూడా ఇప్పుడు తెప్పించుకోకండి. ఇవన్నీ పువ్వులు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఏవే కలర్స్ వచ్చినాయో ఏంటో. నేను అనుకున్న కలర్స్ వచ్చినాయో లేదో కూడా మీకు అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ప్రస్తుతానికైతే మొక్కలన్నీ కూడా మంచి కండిషన్లో వచ్చినాయి, అంతవరకు అయితే చెప్పగలను అనమాట. సో రీజనబుల్ ప్రైస్కి కూడా నాకు వచ్చినాయి. సో అన్నీ వేసేసానండి. ఒక 1 week షేడ్లో పెట్టాలన్నాను కదా, పెట్టేసి కొంచెం వాటరింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఈవేళ. మళ్ళీ ఇవి కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఇంచుమించు ఒక 1 week వరకు అయితే వాటర్ వదలుచుకోలేదు. సో అలాగా చాలా తక్కువ వాటర్ తీసుకుంటాయి అన్నమాట ఎడీనియమ్స్. సో ఇదండి ఈవేళ నా ఎడీనియం కలెక్షన్, కొత్తవి తీసుకున్న మొక్కలు అనమాట. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.